దేవుని వర్తమానాన్ని ధ్యానిద్దాం. ఆదికాండము ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన మరి ఒక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగ కూడుకొని మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకోవచ్చు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. జరగబో ప్రార్థనకు నాయన ఆదివంతమే మీరే నడిపించుకొని, అలాగే వాక్యం ప్రకటించబోతున్న నన్ను నాయన నీ నోటి బోరగా వాడుకోమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ వచనాన్ని మనం ఎన్నిసార్లు చదువుకుంటాం? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చాలా సార్లు. మిగిలిన వారు చదివారా ఈ వాక్యాన్ని? జనరల్ గా ఆదికాండం అయితే ఈ వాక్యం ద్వారా ఈ రోజున కొన్ని మనం ఆలోచనలు చేద్దాం. నేర్చుకోవాల్సిన అంశం ఏమైనా ఉందా, తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అనేది మనం ఈ రోజున ప్రయత్నిద్దాం. 2వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చదువుతున్నాను నేను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ నరుని సృష్టించిన విధానము రాయబడింది. క్లియర్గా చాలా చక్కగా నేల మంటితో నరుని నిర్మించాడు అని చెప్పి దేవుడు రాయబడింది. అయితే ఇక్కడ మనము నేల మంటితో నరుని నిర్మించి దేవుని యొక్క జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పి రాయబడింది. అయితే ముందుగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, నేల మన్ను అంటే మట్టే కదా. మట్టేనా? మట్టితోనే ఎందుకు చేశాడు నరుని? మట్టితోనే ఎందుకు చేశాడు దేవుడు నరుని? మట్టితోనే ఎందుకు చేశాడు? వై నాట్ గోల్డ్? బంగారం ఎందుకు కాకూడదు? వెండి ఎందుకు కాకూడదు? ఇంకొక రకాలైన మెటల్స్, లోహాలు ఎందుకు కాకూడదు? అవి ఇంకా విలువైనవి కదా, ఎందుకు కాకూడదు వాటితో? ఎందుకు నేల మంటితోనే నరుని నిర్మించాడు? అవన్నీ బంగారం వెండి అన్ని మట్టిలోనే ఉన్నాయి కదా. గుడ్ పాయింట్. ఓకే, గుడ్ పాయింట్. ఇంకేమన్నా మీకు ఐడియా వస్తుందా? ఆలోచిద్దాం. నరుని సృష్టించక ముందు దేవుని సృష్టిని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మిగిలిన వాటన్నిటినీ కూడా కలుగునుగాక అంటే అవినీయ, అంతే కదా. 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3వ వచనం చూద్దాం. దేవుడు వెలుగు కమ్మని కలిగెను, వెలుగు మంచిదన్నట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగులకు చీకటిని వేరుపరచాను. 14వ వచనం గమనిద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక అనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అనియు. 20వ వచనం చదువుకుందాం. దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అనియు, పక్షులు భూమిపై పైని ఆకాశము విశాలములో ఎగురును గాక అనియు పలికెను.
24వ వచనం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఏం గమనించాం మనం ప్రతి సెంటెన్స్ లోను, ప్రతి దానిలోను దేవుడు కలుగునుగాక అనగానే ఇవన్నీ కలిగినాయి. కానీ నరుని సృష్టించిన విధానంలో అలా లేదు. నరుడు కలుగునుగాక అని అనలేదు. గమనించలేదు మీరు. అయితే ఇక్కడ కలుగునుగాక అంటే కలిగినవి. 24వ వచనంలో మనకి ఒక పెద్ద రహస్యం కూడా దాగుంది. 24వ వచనంలో ఒక పెద్ద రహస్యం కూడా దాగుంది. ఏంటా రహస్యము? జీవంగల పక్షులను జంతువులు పురుగులు పుట్టించండి. అదే ఇందులో దేవుడు వేటిని సృష్టించాడు? వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను జీవము గల వాటిని భూమి పుట్టించునుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయను. ఇక్కడ ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా అంటే ఇదే సమాధానం. ఏది ముందు చెప్పండి? జీవంగల పక్షులు పశువులు అవే ఫస్ట్. వాటి నుంచే తర్వాత గుడ్లు రావడం అనేది అది ప్రక్రియ స్టార్ట్ అయింది. సో ఇందులో కోడి ముందా గుడ్డు ముందా అనే దానికి ఇందులో బైబిల్లో ఫస్ట్లోనే ఆన్సర్ దొరికేస్తుంది. అయితే మనం ఎందుకు చదువుకున్నామంటే నరుని సృష్టించిన విధానం చూస్తే చాలా కొత్తగాను, చాలా వీటన్నిటిలోనూ ఒక డిఫరెంట్ నేచర్ కలిగినట్టు కనబడుతుంది. చాలా శ్రద్ధగా నేల మంటిని తీసుకొని దానితో నిర్మించి, అంటే ఏంటి నిర్మాణం చేయటం అంటే ఒక కన్స్ట్రక్ట్ చేయటం, దాన్ని చక్కగా ఆయనకి నచ్చిన విధానంగా కన్స్ట్రక్ట్ చేసి జీవాత్మ అంటే అందులో ఎవరి శ్వాసను అందులో ఊదాడు దేవుడు? దేవుని శ్వాస. అంటే దేవుని శ్వాస ఊదితే గాని నరుడు జీవాత్మ కాలేదు. అప్పటిదాకా అది మట్టితో చేసిన ఒక బొమ్మ అనుకుందాం. సో ఇక్కడ దేవునికి నరునికి మధ్య ఉన్న ఒక రిలేషన్ మనకు అర్థమవుతుంది. దేవుడు లేనిదే మనలో చలనం కూడా లేదు. ఫస్ట్ పాయింట్, చలనమే లేదు. నెక్స్ట్, నేల మంటితో నరుని నిర్మించడానికి గల 3 కారణాలు చూద్దాం మనం. మొట్టమొదటిగా నేల మంటితో నిర్మించటము అనగా ఇదొక యూనిక్ క్రియేషన్. దేవుడు సృష్టించిన వాటన్నిటిలోనూ కూడా నరుడు అనేది చాలా ప్రత్యేకమైనదిగా కనబడుతుందా లేదా? చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఆ ప్రత్యేకత కనపడటానికే భూమి నుండి నేలమంటిని తీసుకున్నాడు. అంటే భూమి నుంచి వచ్చే న్యాచురల్గా దొరికే మట్టి, ఆ మట్టిని తీసుకుని దేవుడు తన ఊపిరిని అందులో వదిలాడు. అంటే నేల నుంచి దొరికిన మట్టితో దేవుని యొక్క శక్తి జోడి 2 కలిసి ఉన్నాయి. అంటే ఎర్త్లీ ఆబ్జెక్ట్, సూపర్ న్యాచురల్ పవర్ ఫ్రమ్ గాడ్, ఈ 2 కలిపిన యూనిక్ కాంబినేషనే నరుడు. నేల మంటితో అంటే మన్ను జనరల్గా ఎక్కడుంటుంది? అంటే దేన్ని తెలియజేస్తుంది మనకనంటే లోలీనెస్, అంటే చాలా తగ్గింపును తెలియజేస్తుంది. చాలా తక్కువ తగ్గింపు. మనం నుంచునే మన కింద ఉంటుంది. ఇప్పుడు కింద తగ్గింపుతనాన్ని మనకు తెలియజేస్తూ అయితే ఇక్కడ అలాంటి తగ్గింపు కలిగిన నేల మంటితో నరుడిని నిర్మించినప్పుడు, దేవుని యొక్క జీవాత్మ ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయన అన్నప్పుడు, ఇప్పుడు ఇందులో మహిమ దేహానిక లేక దేవుడు ఇచ్చిన ఊపిరిక? దేవుడు ఇచ్చిన ఊపిరికే. ఎందుకనంటే ఈ యొక్క మట్టి ఏదైతే ఉందో నేల మంటితో నిర్మించాడు కాబట్టి తర్వాత మనం చదువుకుంటే అది మన్నైనది తిరిగి మంటికే చేరుతుంది అని చెప్పి తయారు చేశాం. అయితే ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకున్నప్పుడు దేవుడు చాలా నేల మంటితో ఒక యూనిక్ కాంబినేషన్ గా తయారు చేశాడు అంటాం. అంటే ఎలాగా? నేల మంటి నుంచి నిర్మించటం, దేవుని యొక్క ఆత్మ అందులో ఉంచటం, ఊపిరి ఊదటం అనేది. అయితే అది చేసేటప్పుడు దేవుడు ఒక మాట అన్నట్టు మనం చదువుకుంటాం. ఎవరి స్వరూపములో వీరిని సృజిద్దామని అనుకుంటాడు? తన స్వరూపము, తన పోలిక.
మన స్వరూపము మన పోలిక చొప్పున నరుడిని నిర్మిద్దాము అని అంటాడు దేవుడు. మరి యోహాను సువార్త 4:24 ఒకసారి చదువుదాం. చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలే. దేవుడు ఆత్మస్వరూపి అయితే మరి దేవుని పోలిక ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆత్మస్వరూపేనా? ఆత్మస్వరూపేనా కాదా? అవునయ్య గారు. ఆత్మస్వరూపి అయినప్పుడు ఆయనకి ఏ పోలిక చొప్పున ఆయన చేద్దాం అనుకున్నాడు మనుషుల్ని? ఏ పోలిక ఏంటమ్మా? తన పోలిక చొప్పున చేద్దాం. తన పోలిక అంటే తనకంటూ ఏదో ఒక పోలిక. మన పోలిక చొప్పున చేద్దాము అని అంటే మనం జనరల్ గా ఆలోచించే దేవుడు ఆత్మస్వరూపి కదండి, ఆయనకి రూపం లేదు కదా, మరి మీరు ఎందుకు రూపాన్ని చూపిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారికి లాంగ్ హెయిర్ చూపిస్తున్నారు, మీరు జనరల్ గా మీసాలు పెడుతున్నారు, రకరకాల వీటి బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? దేవుడు అసలు ఆత్మస్వరూపి అని వాక్యం చెప్తుంది కదా, ఆత్మకు ఒక రూపం లేదు కదా, అది ఎలాగా? అప్పుడు మాట్లాడుతున్నారు. చెప్పండి సిస్టర్. అక్కడ ముగ్గురు ఉన్నారు, ఉన్నారు, రైట్, ఒప్పుకుంటాను, ముగ్గురు ఉన్నారు. బట్ వారికైనా అప్పుడు పోలిక అనేది ఏదో ఒక ప్యాటర్న్ ఉండాలి. ఒక పోలిక అంటే ఒక బొమ్మ లేకపోతే ఒక మనిషో లేదా ఒక రూపము ఉంటే ఈ రూపాన్ని చూసి సేమ్ రూపం చేద్దాము అని అనుకోవాలి. ఇదే పోలిక, ఇలాగే చేద్దాము, ఇలాగే ఉందాము, ఇలాగే చేద్దాము అనడానికి అక్కడ అందులో ఒక రీజన్ ఏంటంటే ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ప్రతిరూపము మెటీరియలిస్టిక్ కాదు, ఇమ్మెటీరియల్ అంటే మానవుని సృజించినది ఎలా దేవుడు సృజించాడు అని అంటే, ఇప్పుడు జంతువులకు మనుషులకు మధ్య తేడా ఏంటి? జంతువులకు ఆత్మ లేదు, మానవులకు ఆత్మ. వివేచన శక్తి లేదు కదా వాటికి, ఆలోచించే శక్తి కానీ వివేచన శక్తి కానీ చూజ్ చేసుకునే వాటికి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 4 పళ్ళు కింద పడిపోయినాయి అనుకోండి, ఆ పళ్ళలో మంచిదైతే నువ్వేరుకోగలవు, అది మంచిదా చెడ్డదా అని తెలియకుండా దాన్ని తినేయగలదు జంతువు, అవునా కాదా? రెండు పళ్ళలో ఒక 2 పండ్లు ఉన్నాయి, ఒకటి కుళ్ళిపోయింది ఒకటి మంచిది. మనిషి మంచిది ఏరుకుంటాడా కుళ్ళిపోయింది ఏరుకుంటాడా? మనిషి మంచిది వేరుకుంటాడు, పశువులు తెలియదు కాబట్టి తినేస్తాయి. ఏ శక్తి లేదు అక్కడ వాటికి? వివేచన శక్తి లేదు, ఆలోచన శక్తి లేదు. ఆలోచన శక్తి కానీ వివేచన శక్తి, ఎట్ ద సేమ్ టైం ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది దేవుడు ఇక్కడ పోలిక అని చెప్పింది. దేవుని యొక్క పోలిక అన్నప్పుడు ఏ పోలిక అంటే అర్థము వివేచన శక్తి, ఆలోచించగలిగే శక్తి, స్వేచ్ఛ, ఇవన్నీ ఇచ్చాడు దేవుడు. నరుడు సృజించిన తర్వాత ఆదాములు కానీ అవ్వకు కానీ ఫ్రీడమ్ ఇచ్చాడా చూజ్ చేసుకోవడానికి? లేకపోతే లేదు ఏది అడిగినా నన్ను అడిగి మీరు చేయండి అని చెప్పాడా? ఫ్రీడమ్ ఇచ్చాడా లేదా? సో ఆ ఫ్రీడమ్ కలిగిన జీవి అనంటే దేవుని పోలిక, దేవుని యొక్క పోలిక. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టాడు అనుకోండి, ఒక వస్తువుని, ఒక మెషిన్ని కనిపెట్టాడు, ఒక పుస్తకాన్ని రాశాడు, చాలా పెద్ద గొప్ప పని చేశాడు. అది ఏం చేస్తున్నట్టు అతను అనంటే అర్థం ఏంటంటే, అతను ఏం చేస్తున్నాడంటే ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాడు మనకి, దేవుని పోలిక చొప్పున చేస్తున్నాడు అని. అంటే ఆ తెలివితేటలు అనేవి ఉన్నాయి చూసారా, ఆ తెలివితేటలు అనేవి ఎవరి పోలిక చొప్పున వచ్చినాయి మనకి? ఆ జ్ఞానం అనేది ఎవరి పోలిక చొప్పున వచ్చింది? దేవుని పోలిక చొప్పున జ్ఞానం. చాలా జ్ఞానవంతుడండి ఇతడు అని చెప్పి ఒక అతని గురించి చెప్తూ ఉంటాడు, చాలా గొప్పవాడండి ఇతను అని చెప్తుంటాడు. అతని గొప్పతనము దేనిని ప్రదర్శించబడుతుంది అని అంటే దేవుని యొక్క ఇమేజ్, ప్రతిరూపం కనబడుతుంది అక్కడ. జ్ఞానమైన అన్ని కూడా సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. తర్వాత మానవాళి సృజించబడినప్పుడు లేక నరుణ్ణి దేవుడు సృజించినప్పుడు ఒక నీతిమంతుడిగా, ఒక అమాయకపు ప్రాణిగా, ఒక పరిశుద్ధుడిగా నిర్మించాడా? లేక పాపం అనేది
సృజించగానే పాపం అనేది ఉండి అతడు అనీతిమంతుడుగా కనబడుతూ అలా ఉన్నాడా? పాపం లేనివాడిగానే సృజించాడు. పాపం లేనివాడిగా, ఒక నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా పరిశుద్ధంగా జీవిస్తున్నారు అనంటే, ఎవరైనా నీతిమంతుడుగా జీవిస్తున్నారు అనంటే అర్థం ఏంటి? వాట్ దే ఆర్ డూయింగ్, దేవుని ప్రతిరూపములో జీవిస్తున్నారు అని అర్థం. ఏదైనా చిన్న, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ప్రమాదం జరిగింది, ప్రమాదం జరుగుతున్న సమయంలో ఎవరన్నా ఒక అతను వచ్చి మిమ్మల్ని కాపాడితే మీరు అనే డైలాగ్ ఏంటి చెప్పండి? దేవుడులా వచ్చి కాపాడావు అనంటే అర్థము దేవుని యొక్క ప్రతి గుణగణాలు మన రూపాల్లో మనలో చూసుకోవాలని ఆయన అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పరిశుద్ధతలోను, నీతిలోను, స్వేచ్ఛలోను, ఆలోచన విధానంలోను ఆయన పోలిక చొప్పున మనం ఉండాలి అని చెప్పి ఆశతో ఆయన సృష్టించాడు. అది పోలిక, నాట్ మెటీరియలిస్టిక్, ఇమ్మెటీరియల్. ఎవరైనా నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడు అని అంటే, పరిశుద్ధుడిగా బతుకుతున్నాడు, చాలా స్వచ్ఛవంతుడండి ఇతను అంటే ఆయన ఎవరి పోలిక చొప్పున బతుకుతున్నట్టు అర్థము? దేవుని పోలిక చొప్పున, ఇన్ గాడ్స్ ఇమేజ్. మన జీవిత ధ్యేయం కూడా గుర్తుపెట్టుకోండి, మనము ఎవరిలోనికి సారూప్యముతో పొందాలి? క్రీస్తు సారూప్యం. క్రీస్తు సారూప్యములో క్రీస్తునందు ఏమున్నది? క్రీస్తునందు సారూప్యము అని అంటే క్రీస్తునందు నీతి ఉన్నది, క్రీస్తునందు పరిశుద్ధత ఉన్నది, క్రీస్తునందు ఇంకేమున్నాయి? ఆయన గుణగణాలలోకి మనం మార్చబడాలి, పూర్తిగా క్రీస్తు వలె మనం మారాలి. అదే పోలిక అంటే. అలాగే నరుడు సృజించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పి ఎవరిని సృజించాడు దేవుడు? అంటే అవ్వను సృజించాడు. వారిద్దరూ కలిసి మీరు భూమిని ఆక్రమించుకోండి అన్నట్టు, వృద్ధి పొందండి అని చెప్పాడు. సో భూమి మీద ఎక్కడ ఒక మ్యారేజ్ జరుగుతున్నా కానీ, మ్యారేజ్ జరుగుతుంది అని అంటే అది దేవుని చిత్తమా కాదా? అట్ ద సేమ్ టైం దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే సహవాసము కలిగి ఉండటం మంచిది అంటున్నాడు. అంటే ఎక్కడైనా ఒక మ్యారేజ్ జరుగుతుంది అనన్నా, ఒకరు చర్చికి వెళ్ళి సహవాసంలో ఉన్నారన్నా, ఒకరు సహవాసంలో పాటలు పాడుతున్నారన్నా, ఒకరు సహవాసంలో దేవుని స్తుతిస్తున్నారన్నా, ఎవరి పోలిక అది? దేవుని పోలికేనా? ఎందుకనంటే ఆదామును సృష్టించిన తర్వాత సహవాసం ఎవరితో ఇచ్చాడు దేవుడు? దానికి ముందు వాళ్ళిద్దరికి ఎవరితో సహవాసం ఉంది? దేవుని సహవాసంలో ఉన్నారు. సో సహవాసము అనేది, సహవాసంలో ఉండటము, సహవాసంతో జీవనం కొనసాగించడం అనేది కూడా దేవుని పోలికలో మనం ఉండటం. ఎన్ని రకాలైన వాటిని దేవుడు మన ద్వారా సృజించి చూడాలనుకున్నాడు. చూడండి, ఆయన నీతిని, ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని, అలాగే సహవాసం చేసే ఒక మంచి లక్షణాన్ని కదా, ఇవన్నీ గాడ్స్ ఇమేజ్, తన పోలిక చొప్పున అని చెప్పేసి. క్షమించే క్షమాగుణం, క్రీస్తును పోలి నడుచుకోండి అన్న మాటకు అసలు అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని పౌలు గారు అన్నప్పుడు, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్న మాటకు అర్థం ఏంటి? పౌలు గారు ఏం చేస్తే ఆ మాట అని ఉంటారు? పరిశుద్ధతలోను, నీతిలోను, అన్నిటికీ దేవునికి స్వరూపంగానే ఆయన నడుచుకున్నాడు కాబట్టి. ఇంకా మిగిలిన వారు ఎవరు మాట్లాడలేదు. ఒక విజయ సిస్టర్ గారు మాట్లాడుతున్నారు. మిగిలిన వారు వింటలేదా? లేకపోతే మిగిలిన వారు ఎవరైనా? నీతిమంతులుగా నీతిమంతులు విమోచన సార్, ఆయన సహవాసంలో కూడా ఆయన సహవాసంలో గడపడం. రైట్, ఓకే, వెరీ గుడ్. ఇంకా పౌలు గారు క్రీస్తు వలె నడుచుకున్నారు కాబట్టి నన్ను పోలి నడుచుకోమని ఆయన చెప్పి ఉన్నారు. అరుణా సిస్టర్ చెప్పండి.
ఓర్పు సహనం విధేయత నీతిమంతం. ఓర్పు, సహనము, విధేయత అన్ని విషయాలలో దేవుడు మాదిరి ఉంచి వెళ్ళాడు. అన్ని విషయాల్లో దేవుడు మాదిరి ఉంచి వెళ్ళాడు. సో అన్ని విషయాలలో నువ్వు ఆయన పోలిక చొప్పున సృజించబడిన వాడివి అనంటే నువ్వు ఆయన సారూప్యంలోకి మారడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అందుకే ఆయన చెప్పింది ఇక్కడ క్రీస్తు యొక్క క్షమాగుణము, అపారమైన ప్రేమ, ఇవన్నీ ఆయన కనబరచలేదా? పౌలు గారు కూడా కనబరిచారు. తను ఎంతమంది కొట్టారు, ఎంతమంది చెదరించుకున్నారు, అయినా వారిని క్షమించాడు. తోటి వారిని ప్రేమించాడు. ఖైదీగా ఉన్నవారిని, దొంగ అని ఒక అతను వస్తే అతన్ని చక్కగా సెట్ చేసి అతను మరలా తిరిగి ఆ ప్రాంతానికి పంపిస్తూ మంచి లెటర్ కూడా రాసి పంపించాడు. ఆయన గురించి సాక్ష్యం. ఎవరి గురించి? సో ఎవరినైనా చేర్చుకోగలిగిన ఆ లక్షణం, ఎవరి పట్లైనా ప్రేమ చూపించగల గొప్ప గుణం, క్షమించగలిగిన ఆ యొక్క గొప్ప అర్హత, అవన్నీ కూడా క్రీస్తును పోలి ఆయన నడుచుకున్నాను అని ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడు అని అంటే, సో ఇన్ ఆల్ థింగ్స్ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలోనూ క్రీస్తుని పోలే నడుచుకున్నాను నేను. అలాగా దేవుడు తన పోలిక చొప్పున అని అంటే మెటీరియలిస్టిక్ థింగ్ కాదు, ఇది ఇమ్మెటీరియల్. ఆయన గుణగణాలు, ఆయన ప్రేమ, ఆయన ఔదార్యము, అలాగే ఆయన తెలివితేటలు, ఆయన స్వేచ్ఛ, ఇలాగ ప్రతి దానిలో ఆయనకున్నవన్నీ ఇచ్చాడు. ఇమేజ్ అంటే దేవునికి ప్రతిరూపంగా మనల్ని సృష్టించాడు. తన పోలిక చొప్పున అంటే ఆయన ప్రతిరూపముగా సృష్టించాడు. రైట్. అయితే ఇందాక మనం అసలు ఏ టాపిక్ లో ఉన్నామంటే నేల మంటితో నరుని ఎందుకు నిర్మించాడు. సో నేల మన్ను అనేది, మంటితో నిర్మించడం అనేది ఒక ప్రత్యేకమైన విధానంగా మనకు కనబడుతుంది. నరుడు తన పోలిక చొప్పున నరుడు సృజించాడు కాబట్టి విశ్వమంతటిలో నరుడు ఒక స్పెషల్ వస్తువులాగా ఉండాలి అని ఒక కేర్ తీసుకొని చక్కగా అతన్ని సృష్టించి ఆయనకి జీవాత్మనిచ్చి నరుణ్ణి జీవుడు అయ్యేటట్టు తయారు చేశాడు. అది. సో ఇంకొకటి ఏంటంటే రెండవ పాయింట్, డస్ట్ అనేది అంటే ఈ మట్టి అనేది మనకేం తెలియజేస్తుంది అంటే చాలా తగ్గింపు తరాన్ని తెలియజేస్తుంది. మట్టితో చేసిన వస్తువులు ఎలా ఉంటాయి ప్రియులారా? జనరల్గా ఒక కుమ్మరి చేసిన కుండ అనుకుందాము. కుండ బాగా బలం కలిగినట్టు ఉంటుందా, పైనుంచి కిందేస్తే పగిలిపోతుందా? పెళుసుతనం మనకేం తెలియజేస్తుంది అని అంటే, ఇక్కడ భూమి మీద నీ జీవన విధానం ఎట్టిది అనంటే ఎలాంటిది? చాలా పెళుసు కలిగిన జీవితము. మనం అనుకుంటాం కొన్ని వందల సంవత్సరాలు మనకి దేవుడు ఈ భూమిని రాసిచ్చాడేమో అని చెప్పి ఇక్కడ రకరకాల గూళ్ళు కట్టేసుకుంటుంటాం, రకరకాల ప్లాన్లు వేసేసుకుంటుంటాం. 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత. బట్ నోబడీ నోస్ వెన్ టైమ్ కమ్స్ యూ హ్యావ్ టు లీవ్ యువర్ బాడీ. సమయం వస్తే నీవు నీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినదే. జీవితం ఎలాంటిది? పెళుసు కలిగిన జీవితం అని గుర్తు చేయడానికే మట్టితో తయారు చేస్తాడు. మట్టి. అందుకే మన్నైనది తిరిగి మంటికి చేరిపోతుంది. శరీరం మీద కూడా ఎక్కువ ఆశ పెట్టుకుంటామేమో, అందం గురించి కానీ ఇంకో దాని గురించి కానీ. ఎప్పటికైనా అది క్షీణించుకోవాల్సిందే. అంటే ఎటర్నల్ థింగ్ కాదు, ఇది శాశ్వతమైనది కాదు. శరీరం కూడా అశాశ్వతమైనది అని తెలియజేయడానికి కూడా ఈ మట్టి, పెడుస్తరం ఉన్న మట్టిని మనకి తెలియజేస్తుంది. మూడవదిగా చాలా ఇంపార్టెంట్ థింగ్ చూద్దాం మనం. ఆదికాండము 2వ అధ్యాయంలో నేను చదువుతూ ఉంటాను, మీరు గమనించండి. 5వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు జరుగుతున్న పరిణామాలను మనకు గమనిస్తే ఎంత చక్కని పరిణామాలు మనకు ఏం తెలియజేస్తాయో చూద్దాం. చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. భూమి మీద చెట్టు గాని పొద గాని ఏమీ లేదట.
ఏమీ లేదు. అంటే భూమి మీద అసలు చిన్న చెట్టు కానీ పొద కానీ ఏమీ లేదు. అంటే దేవుని యొక్క జోక్యం లేదు అక్కడ, దేవుని యొక్క జోక్యం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. వాన కురిపించలేదు కాబట్టి దేవుడి యొక్క జోక్యం లేదు. దేవుడు జోక్యం చేసుకొని వాన కురిపిస్తే ఏమైనా జరిగేదేమో. ఆయన వాన కురిపించలేదు కాబట్టి భూమి మీద ఏ మొక్క మొలవలేదు. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. నేలని సేద్యపరచాలి, ఏదైనా చేయాలి అన్నా కూడా నరుడే లేడు. అంటే ఇప్పటి వరకు దేవుని జోక్యమే లేదు. దేవుని జోక్యం లేకపోతే ఎలా ఉంది లోకం చెప్పండి? ఒక చెట్టు లేదు, ఒక పుట్ట లేదు, ఒక నరుడు లేడు. దానిపైన భూమి ఎలా ఉందని ఉంది? దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసిన దినమందు భూమి ఆకాశంలో సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అంటే సృజించినప్పుడు అవి ఎలా ఉన్నవి? ఎందుకు పనికిరాని విధంగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఏమేమి లేవు? భూమి మీద పొలం లేదు, చెట్టు లేదు, పుట్ట లేదు, నరుడు లేడు. సో అందుకనే ఒక ఆకారం కానీ, ఒక చెట్టు కానీ, ఒక పుట్ట కానీ ఏమి జీవం అనేది లేదు, భూమి మీద కనబట్టలేదు. ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకొని దేవుడు గనక జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరుగుతుంది? అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఇప్పుడు నేల తడిచింది. నేల తడిచిందంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు మొలుస్తాయి మొక్కలు మొలిస్తే వాటిని సేద్యపరచడానికి ఎవరు కావాలి? నరుడు కావాలి. సో ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటుంటే ఒక్కోటి వస్తున్నాయి. అంటే దేవుని జోక్యం చేస్తే ఏమేమి వస్తున్నాయో చూడండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడిని సృష్టించాడు, నేలను తడిపాడు. సో నేలలో మీద ఒక మొక్క మొలవాలన్నా, వర్షం కురవాలన్నా, భూమిని సేద్యపరచడానికి ఒక మనిషి కావాలన్నా ఎవరి జోక్యం అవసరము? ఎవరి జోక్యం ఉంటే జరుగుతున్నాయి ఇవన్నీ? దేవుడైన యెహోవా జోక్యం. దేవుని జోక్యము కంపల్సరీ. ఆయన లేనిదే ఏది జరగదు అనేది క్లియర్ ఇందులో. రైట్, చూడండి. జీవాత్మాయను దేవుడైన యెహోవా తూర్పున ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇప్పుడు సేద్యపరచడానికి నరుడు వచ్చాడు, భూమి మీద చెట్లు వచ్చినాయి. సో దీన్ని బట్టి స్టెప్ బై స్టెప్ కనుక మనం చూసుకుంటే దేవుని జోక్యం లేనంత కాలము భూమి మీద ఒక చెట్టు లేదు, ఒక పుట్ట లేదు, వర్షం లేదు, నరుడు లేడు. కానీ దేవుని జోక్యం ఎప్పుడైతే ఉందో మొక్కలు వచ్చినాయి, నరుడు వచ్చాడు. అలాగే ఆ మొక్కలు సేద్యపరచడానికి ఒక తోట కూడా వేశాడు. ఆ తోటలో యొక్క వ్యక్తిని ఉంచాడు, నరుడు సృష్టించిన నరుడిని ఉంచాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రతి విషయంలోనూ దేవుని యొక్క ఇంటర్ఫిరెన్స్ లేనిదే మన జీవితంలో ఏ పని జరగదు. సో మనమందరం కూడా దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వారము. అందుకే దానికి గుర్తుగానే పెళుసుగా మట్టి వంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. సో ఈ మట్టి ఎప్పుడు పెళుసుగా ఎప్పుడు ఇరిగిపోతుందో ఎప్పుడు తెలియదు. జీవితం కూడా అంతే. నీటి ఆవిరి మాదిరి, ఆవిరి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. సో ఈ ఉన్నంత కాలంలో మనము జీవన విధానం జరగాలి మనకంటే మనం ఎవరి మీద ఆధారపడి జీవించాలని తెలియజేస్తుంది. మట్టి కూడా మనకు ఒక మాట చెప్తుంది. ఏంటి? మట్టి నేను పండాలి, నాలో ఒక మొక్క మొలవాలి అని అంటే ఎవరు కావాలి? మనిషి. సేద్యం చేసే నరుడు కావాలి. ఆ నరుడిని ఎవరు సృష్టించాడు? దేవుడే కదా సృష్టించాడు. మట్టి మనకి చెప్పకనే చెప్పేది ఏంటంటే నాలో కూడా ఒక మొక్క మొలవాలి అని అంటే అది దేవుని యొక్క పర్మిషన్ లేనిదే అవదు. ఆయన అనుగ్రహం లేనిదే, లేక ఆయన ఇంటర్ఫిరెన్స్ లేనిదే మొక్క కూడా మొలవదు. వర్షం కురవదు. ముందు భూమి నుంచి నీరు ఆవిరిగా మారాలి కదా, మారితేనే కదా వర్షం కురిసేది. సో వర్షం కురవాలన్నా, నేల పండాలన్నా
నరుడు దాన్ని సేద్యపరచాలన్నా ప్రతిదానికి దేవుని మీద ఆధారపడి జీవించాల్సిందే. దేవుని మీద ఆధారపడకుండా మన జీవితాలు ఏది జరగదు. మనం అనుకుంటాము అన్నీ మన సొంతగా ఆలోచించగలుగుతున్నాం కదా, మన తెలివితేటలు ఉన్నాయి కదా అనుకుంటూ ఉంటాం. బట్ తెలివితేటలు కూడా చూసాం. దేవుడు తన పోలిక చొప్పున సృజించాడంటే తెలివితేటలు కూడా ఇచ్చాడు, ఆలోచించే శక్తిని ఇచ్చాడు. ఏది మంచి, ఏది రైట్, ఏది రాంగ్ అని చూజ్ చేసుకునే దానికి ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా ఆయన తన పోలిక చొప్పున అంటే ఈ విధంగా ఇచ్చి మనల్ని తయారు చేశాడు. మరి ఇవన్నీ తీసుకున్న మనము ఈ భూమి మీద ఉన్నంత కాలం ఎలా జీవిస్తున్నాము? ఇన్నిటికీ ఆధారభూతమైన దేవుణ్ణి మనము స్తుతిస్తూ జీవిస్తున్నామా, లేక ఆయనని విడిచి మనము ఈ లోకంలో కలిసిపోయి బ్రతికేస్తున్నామా? ఎలా జీవిస్తున్నాం మనం? ఎలా జీవిస్తున్నాం? పేతురు గారు ఒక మాట అంటున్నాడు, చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఏమంటున్నాడు పేతురు గారు 11వ వచనంలో? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారంటే ఇక్కడ అర్థం ఏంటి? నీలో ఏమున్నది? నేలమంటితో చేసిన శరీరం ఉన్నది, దేవుడిచ్చిన జీవమున్నది, దేవుడిచ్చిన ఆత్మ. అంటే మనలో ఉన్న ఆత్మ దేవునిదేనా? దేవునికి సంబంధించిందేనా? లేకపోతే ప్రత్యేకమైన వేరే దేవుని ఇచ్చాడా దేవుడు? దేవుడు ఊదినప్పుడు ఆయన నోటితోనే కదా ఊదింది, అవునా? అవునండి. సమస్తం ఆయన ఇచ్చింది. సో మన ప్రాణము, దేహము, ఉన్న ఆత్మ దేవునిదేనా? ఆత్మ ఆయనదేనా? సో మనలో ఉన్న ఆత్మ ఆయనదైనప్పుడు నేల నుంచి తీసుకున్న శరీరాన్ని తీసుకున్నాడు కాబట్టి ఎప్పుడైనా మనం పరదేశులము అని ఎందుకు పేతురు గారు క్లియర్గా అంటున్నాడంటే, మనది స్థానం ఏంటి? దేవుని దగ్గర ఉండాలి. మనం దేవుని దగ్గర ఉండాల్సిన వాళ్ళం. మనం ఈ శరీరం ఏదైతే ఉందో అది నేల నుంచి వచ్చింది కాబట్టి నేలకి వెళ్ళిపోతుంది. ఆత్మ తను దయచేసిన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన ఇచ్చాడు కాబట్టి. సో దీనిలో మనము అందుకే మనం యాత్రికులు అనే పేతురు గారు అంటున్నాడు. యాత్రకు వచ్చాం భూమి మీదకి, మన యాత్ర కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. మనం ఉన్న దినాలన్నీ కూడా, అయితే మన యాత్ర చేసిన దినాలన్నీ కూడా దుఃఖ సహితములుగాను లేక ఈ లోకానికి రాజీపడి బతికే జీవాలుగాను ఉండకుండా శరీర ఆశలను విసర్జించాలి అని చెప్తున్నాడు. ముఖ్యంగా అవి ఆత్మకు బాధను కలిగించేవి, ఇబ్బంది కలిగించేవి. అలాంటి ఆశలను విసర్జించి మనం బ్రతకాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, గెస్ట్గా వెళ్ళిన దగ్గర మీరు గెస్ట్గా బిహేవ్ చేస్తే బాగుంటుందా, లేక అక్కడ మీరు ఒక ఓనర్ లాగా లేకపోతే ఒక డిమాండింగ్ క్యారెక్టర్ లాగా ఉంటే బిహేవ్ చేస్తే బాగుంటుందా? గెస్ట్ గానే బిహేవ్ చేయాలండి. గెస్ట్ గానే కదా మనం బిహేవ్ చేయాల్సింది. సో మనం ఇక్కడ గెస్ట్ గా వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? గెస్ట్ లాగే ఉండాలి. ఎప్పటికైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నా స్థలం ఇది కాదు అని క్లియర్ గా తెలిసినప్పుడు మనం ఇక్కడ గెస్ట్ లాగా ఉంటున్నామా? గెస్ట్ ఎలా ఉంటాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళ ఇంట్లో గెస్ట్ ఉన్నాడు, ఎలా ఉంటాడంటే ఒక పద్ధతిలో తను చేయవలసిన పని తను చేసుకుంటూ, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇక్కడ ఆత్మను ఇబ్బంది పెట్టకుండా, దేవుడిచ్చిన ఆత్మను శరీర ఆశలను బట్టి, మనకు ఆశలు కోరికలు చాలా ఉంటాయి కానీ వాటిని బట్టి ఆత్మను ఇబ్బంది పట్టకుండా బ్రతుకు జీవనము సాగిస్తూ ఇక్కడి నుంచి తండ్రి వద్దకు చేరాలి.
అయితే ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థం కావాలి. మనం తండ్రి వద్దకి చేరక ముందు మనకు అసలు పాపం అనే ముద్ర పడింది. పాపం అనే ముద్ర పడింది, పాపంలో ఉన్నాము, చచ్చిన స్థితిలో ఉన్నాం మనం. ఎప్పుడది? రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించనో అలాగనే మనుషుల అందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడు, దానికి ముందు దాకా ఎటర్నల్ లైఫే. బట్ ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడే లోకంలోనికి పాపం వచ్చింది, మరణం వచ్చింది. మరణం అందరికీ సంప్రాప్తమైంది. అంటే ఆదాము ద్వారా పుట్టిన ప్రతి ఒక్క జీవికి మరణం అనేది తథ్యము, కంపల్సరీ. అది కాదు, చావాల్సిందే. సో చావాల్సిందే అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అక్కడ చచ్చిన స్థితి అంటే ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం మనం. దేవునికి మనకి మధ్య ఒక సరైన రిలేషన్ లేదు. దాన్ని రెన్యూ చేయాలి అని అంటే ఎవరు పూనుకుంటే రెన్యూ అవుతుంది? ఎవరైనా చేయగలరా పని? దేవుడికి నీకు మధ్య సయోధ్య కలగాలి అంటే చేయగలిగిన మనిషి ఎవరైతే ఉన్నారా? దేవునికి నీకు మధ్య తేడాలు వచ్చినాయి అనుకుందాం. వాటి రెండింటినీ సెట్ చేయాలి అని అంటే, సరి చేయాలి అని అంటే ఎవరు రావాలి? యేసు ప్రభురా, దేవుడే రావాలి. ఆయనే రావాలి. సో అందుకే ఆయనే వచ్చాడు. ఆయన వస్తేనే ఆ పాపము నుంచి మనము విమోచనకు గురయ్యాం. విమోచించబడి మనము ఈ లోకంలో పరదేశం అయినప్పటికీ, అందుకే క్రైస్తవుడు చావునకు ఎప్పుడు బాధపడకూడదు అని చెప్పేది. ఎందుకనంటే మనము పరదేశంలో మన సంగతి మనకు తెలిసి కూడా ఎందుకు బాధపడతాము? ఇక్కడ యాత్ర అయిపోయింది, నెక్స్ట్ యాత్ర ఎక్కడుంది మనకి? ఎక్కడికి వెళ్తాం మనం? ప్రభు సన్నిధిలో ఉండడానికి వెళ్తామా లేదా? ప్రభు సన్నిధిలో ఉండడానికి వెళ్ళేటప్పుడు మనము ఇంకా ఆనందంగా ఉండే వారంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పుట్టామో అక్కడికే వెళుతున్నాం. ఎప్పుడైనా మీ పుట్టిన ప్రదేశానికి, నేటివ్ ప్లేస్కి వెళ్తుంటే ఆనందపడతారా, మీరు బాధపడతారా? సంతోషపడతాం. సో మనను సృజించిన తండ్రి వద్దకు వెళ్ళడానికి మనం ఆనందపడాలి. ఇక్కడ ఈ లోకంలో జీవనం అయిపోయింది, మనది ఆ టైం దాటిపోయింది. సో ఎందుకంటే పాపం ద్వారా మరణం వచ్చింది కాబట్టి మరణం అందరికీ కలగాల్సిందే. అది కదా, దాన్ని తప్పించేవారు ఎవరు లేరు. కానీ ఆత్మీయ మరణం ఏదైతే ఉందో దాని నుంచి ప్రభు మనల్ని అందరినీ తప్పించాడు. ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో వారందరూ కూడా తిరిగి క్రీస్తుతో పాటు లేపబడతారు. క్రీస్తుతో పాటు తిరిగి లేపబడటం అంటే అదే. ఇప్పటిదాకా చచ్చిన స్థితిలో, ఆత్మీయ స్థితిలో ఉన్న మనము తిరిగి లేపబడి దేవునితో ఒక న్యూ లైఫ్, న్యూ కనెక్షన్, న్యూ రెన్యువల్ అయిపోతాం. నూతన జీవంగా రూపాంతరం పొందుతాం. సో ఇక్కడ రూపాంతరం పొందక ముందు వరకు ఒక పాపం అనే బండను మనం మోస్తా ఉన్నాం. అయితే ఇక్కడి నుంచి తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు మనము వెళితే ఈ భారాన్ని మనము ఇక్కడ క్రీస్తుని విశ్వసించడం ద్వారా, మన క్రియల ద్వారా కాకుండా క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనం వాటిని మాపుకొని పోవాలి. అయితే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిద్దాం. 15వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అందరూ క్రీస్తునందు బ్రతికింపబడుదురు. ఇది తథ్యము. బ్రతికింపబడటము అని అంటే మనం అనుకుంటాము ఇక్కడ లేచి మరలా బతుకుతామని కాదు. దట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్. మరలా బ్రతికింపబడతాము. ఓకే. సో ఎబ్రీయులకు రాసిన పత్రికలో కూడా
పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి 9వ అధ్యాయం 27వ వచనాన్ని గమనిద్దాం. వీళ్ళకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఆ తర్వాత తీర్పు జరుగును. ఒక్కసారే మృతి పొందవలేను, మనమంతా ఒక్కసారి మృతి పొందుతాము, తర్వాత మనం తీర్పు దగ్గరికి వెళ్తాం అని చెప్పి చాలా క్లియర్గా మనకి చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ జీవించినంత కాలము మనము ఏ ధోరణిలో బ్రతకాలి అని అంటే మంటి వంటి జీవితము, అంటే మట్టితో చేసిన ఒక కుండ లాంటి జీవితము. ఇది ఎప్పుడైనా పగిలిపోవచ్చు. దీని తర్వాత మనము తండ్రి యొద్దకు వెళ్ళేది ఉన్నది. కాబట్టి మట్టి అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే పెళుసు కలిగిన జీవితం మనం కలిగి ఉన్నాము అని చెప్పి తెలియజేస్తూ ఉంది. అయితే ఒక యునిక్ నేచర్ని తెలియజేస్తుంది. నేల నుంచి మట్టి, దేవుడి నుంచి ఆత్మ, సూపర్ న్యాచురల్ పవర్ అక్కడి నుంచి, నేల నుంచి మట్టి, ఈ రెండింటితో కలిపిన ఒక యునిక్ కాంబినేషనే నరుడు. మనిషి అనే జీవనము నిజంగా ఎంత గొప్ప దేవుని క్రియ అని చెప్పొచ్చు. సో ఇలాంటివి దేవుడు ఈ విధంగా సృజించి మనకు తెలియజేసిన ఏంటంటే మీరు ఇక్కడ భూమి మీద జీవిస్తున్నంత కాలము ఇటువంటి జీవనము కొనసాగించాలి అని చెప్పేసి. అలాగే పాపం ఎప్పుడైతే ఎంటర్ అయిందో దేవుడు చెప్పింది కూడా, నేలను సేద్యపరచడానికి ఏదైనాలో వచ్చినప్పుడు కష్టమేమీ లేదు. బట్ కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో ఇక అక్కడి నుంచి నేల కూడా శపించబడింది. ఆయన కష్టపడుతూనే జీవితకాలం అంతా దాన్ని సేద్యపరుస్తూ వాటిని తింటూ ఉండాలి. సో అందుకే మనము ఇక్కడున్న జీవన కాలం అంతా కూడా కష్టపడుతుంటాము, సంపాదించుకుంటుంటాము, తింటుంటాము, ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉంటాం. బట్ కానీ అల్టిమేట్ ఆనందం ఎక్కడుంది అని అంటే మనము ప్రభువులో ఉంది. ప్రభువునందు ఆనందించాలి. ఆయన యందే మనము ఏదైనా అతిశయపడాలి. ఎందుకనంటే మిగిలిన వారికి లోకమంతా కూడా చావు అనేది ఒక రకమైన బాధాకరమైనది. క్రైస్తవుడికి మాత్రము మనము దేవుని యందు నిద్రిస్తాము. అది ఒక దేవుని యందు నిద్ర అనేది మనం అలా చూస్తాం. సో దేవుడు నేల మంటితో నరుని నిర్మించిన విధానం చాలా గొప్పదైన మనకు చాలా విషయాలు తెలియజేస్తూ ఉన్నది అని చెప్పి మన ఇక్కడ అర్థమవుతుంది ప్రియులారా. అయితే తన పోలిక చొప్పున మన పోలిక చొప్పున సృజింతాము అని చెప్పిన దానిలో దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క తెలివితేటలు, గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన ప్రేమ. అందుకే క్రీస్తు అన్ని విషయాల్లో మాదిరి ఉంచిపోయింది. ఎందుకనంటే దేవునిలాగా మీరు మారాలి అని చెప్పేసి. దేవునిలాగా మీరు మారాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది క్రీస్తు చేసిన పనేనా? ఆయన చేసే చెప్పాడా ఆ పని, లేకపోతే చేయకుండా చెప్పాడా? అది చేసి చూపించాడు ఆయన. నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు. పొరుగువాడు ఎట్టివాడయ్యాడు అని ఎట్టివాడైనప్పటికీ అని అర్థం. నేను కూడా ప్రేమిస్తానండి, కానీ పొరుగువాడు పిసినారి, పొరుగువాడు వ్యభిచారి, పొరుగువాడు దొంగ, లేక పొరుగువాడు వ్యసనపరుడు, ఇలాంటివి చెప్పలేదు. నిన్ను వలే ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, క్షమాగుణము కలిగి ఉండాలి, అతని యొక్క అద్భుతమైన ప్రేమను అందరికీ పంచాలి. సహవాసం చూడండి, ఎంత గొప్ప సహవాసం. ఆయన 12 మంది శిష్యులను చూస్తూ వారికి సహవాసము, శిష్యుల పాదాలను కడగడానికి ఎందుకు దేవుడు ముందుకొచ్చి మరీ కడిగాడు? ఎందుకు శిష్యుల పాదాలు కడిగాడు దేవుడు చెప్పండి? తగ్గించుకుంటా లేదా? మాదిరిగా ఉండమని. అంటే దేవుడు చెప్తున్న మాట, ఈ లోకానికి నేను చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాను. అంటే అక్కడ ఉన్న అపోస్తలులు కానీ, బోధకులు కానీ, లేక వీరంతా కూడా మనము పరిచర్య చేయడంలో ముందుండాలి. నాకు స్థానం కావాలి ప్రభు పక్కన అని కోరుకోవడంలో తప్పలేదు, కానీ పరిచర్య చేయడంలో మాత్రం ముందుండాలి. చేయించుకునే వారముగా ఉండకూడదు. అవకాశం వస్తే నేటి బోధకులు చేయించుకునేవారుగా ఉన్నారు, కానీ చేయడానికి మాత్రం ముందుకు రావటం లేదు. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. తగ్గింపు జీవితం అనేది కలిగి ఉండాలి అని కూడా మనకి నేలమంటి తెలియజేస్తుంది. తగ్గింపు, తక్కువ ఎలా తగ్గి ఉండాలి, అప్పుడే నువ్వు హెచ్చించబడతావు, అప్పుడే నీ విలువ పెరుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. సో అందుకే ప్రభువైన క్రీస్తు కూడా యొక్క శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. ఒక రకంగా వాళ్ళకి బోధకుడు ఆయన.
అన్ని విశేషమైన జ్ఞానాన్ని అందించాడు వాళ్ళకి. కానీ నా అంతటి వాడు సైతము సేవ చేయడానికి వెనకాడట్లేదంటే మీరే పాటి వారు, మీరు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఆయన అన్ని విషయాల్లో మనకి మాదిరి ఉంచిపోయారు. ఇక అంతకన్నా తగ్గించుకున్నది ఏముంటుంది చెప్పండి? ఎన్ని అంగీలు ఉన్నాయి క్రీస్తుకు? 15-16 అంగీలు ఉన్నాయా? 15 అంగీలు ఉన్నాయా? ఎన్ని అసెట్స్ ఉన్నాయి? ఎన్ని బంగ్లాలు ఉన్నాయి? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఉన్నాయా? ఉన్నాయా? లేవా? నివాసం లేదు ఇక్కడ. కానీ పరలోకంలో ఉన్నాయని ఎందుకు చెప్పాడు దేవుడు? పరలోకంలో ఉన్నాయని చెప్పాడా లేదా? అనేక నివాసములు గలవు అని చెప్పి. అనేక నివాసములు. అనేక అంటే ఎంతమంది వచ్చినా అక్కడ దానికి ఒక లిమిటే లేదు. అనేక నివాసాలు అక్కడ గలవు, ఇక్కడెందుకు నాకు అని చెప్పి ఆయన తన తగ్గింపు జీవితాన్ని మనకు ఎంతో ఆదర్శకరంగా చూస్తున్నాడు. తగ్గింపు జీవితము, నరుడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. సో దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా గూగుల్ మీట్ ముగించుకుందామండి. ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే